సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఈ రోజున ఇక్కడ మేము బెల్లం మార్కెట్ యార్డ్ కి సంబంధించిన వాకర్స్ అందరం కూడాని ఇక్కడ చలి విపరీతంగా దగ్గర 10-15 రోజులు బట్టి విపరీతంగా చలి ఉంది. మంచుతోటి కప్పబడి ఉంటుంది. ఎంత దూరంలో డిస్టెన్స్ లో మనుషులు ఎవరు వస్తున్నారు ఏంటి కూడా తెలియట్లేదు. ఇలాంటి మంచులో కూడా చక్కగా వాకింగ్ చేస్తున్నారు, యోగా చేస్తున్నారు, జాగింగ్, మిగతా ఎక్సర్సైజులు కూడా వర్కౌట్స్ అన్ని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంతో పాటు కూడా వాళ్ళందరూ కూడా సరదాగా ఉదయాన్నే ఒక 2 hours స్పెండ్ చేద్దాము మార్కెట్ కి, అదే వాకింగ్ కి వెళ్తే అక్కడ అందరూ కూడా సరదాగా వాకింగ్ చేస్తుంటే వాళ్ళ ఆరోగ్యంతో పాటు కూడా మిగతా మంచి మెసేజ్ మంచిగా అందరం కూడా గ్రూప్ వైజ్ గా కలిసి అందరం కూడా ఈ చలిని ఆస్వాదిస్తున్నాము. మధ్య మధ్యలో చలి మంటలు కూడా వేస్తున్నారు మా వర్తక సంఘం వాళ్ళు, వర్తకులు అందరూ కూడా ఇక్కడ దాన్ని కూడా మేము సరదాగా ఆస్వాదిస్తున్నాము. ఈ చలిని భయపడి చాలా మంది కూడా రారేమో అని అనుకుంటున్నాం, కానీ అదొక హ్యాపీ కొత్త ఫీలింగ్ అందరికీ కూడా. ప్రకృతి వైపరీత్యాలు మీకు తెలిసిందే, కొన్ని ఎక్కువగా వేడి ఉంటది ఈ ఏరియాలో అని అనుకుంటారు, కానీ అనకాపల్లి చుట్టూ కూడా వ్యవసాయ పరివాహక ప్రాంతం కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ గ్రీనరీ ఎక్కువగా ఉంటది. సో అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టుని గాని ఒక మొక్కని గాని దత్తత తీసుకొని దాన్ని పెంచాలి. దాన్ని పెంచడం ద్వారా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మంచిగా ఇంకా ఆస్వాదించడానికి ఈ చలి లాంటి అట్మాస్ఫియర్ ని మనం ఆనందంగా ఆస్వాదించాలని చెప్పి జాగింగ్ కొద్దిసేపు చేసేలాగా ఆటోమేటిక్ గా చెమటలు పెట్టేస్తాయి. స్టార్టింగ్ ప్రాబ్లమే అందరికి, జస్ట్ స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి కూడా ఈ చలిని కూడా ఆస్వాదిస్తూ ఆనందంగా అందరూ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అందరికీ ఆయురారోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ మహాభాగ్యం అన్నారు. ప్రతి మానవుడు కూడా ఎంత తిండి తింటున్నాము, ఎంత ఆస్తుంది అన్నది కాదు. ఈ రోజు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోకపోతే మన జీవితం లేదన్న భావనలో ప్రజలు మాత్రం చాలా అవేర్నెస్ గా ఉన్నారు. ఈవేళ నిండు చలిలో సైతం ఈవేళ ప్రజలు వాకర్స్ ఇక్కడికి వస్తున్నారంటే మా ఏజ్ గ్రూప్ ఎంత అండి, 40 నుంచి 70 వరకు, 75-80 వరకు ఉన్నారండి. కేవలం ఒక అరగంటైనా మనం వాక్ చేయకపోతే మన ఆరోగ్యానికి మనం తూట్లు పడిపోద్దామి, ఆరోగ్యానికి విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో ఎంత చలిని కూడా భరిస్తున్నారండి. ఇందాక తమరు చెప్పినట్టుగాను కేవలం పర్యావరణాన్ని రక్షించడం కోసం పర్యావరణ ప్రేమికులు పెరగాలండి. పర్యావరణ ప్రేమికులు ఎప్పుడైతే పెరిగారో ఈ పర్యావరణాన్ని మనం రక్షించుకోగలుగుతామండి. తద్వారా ఏమిటవుతుందండి, ఈవేళ పూర్వం అనుకున్నటువంటి పక్షులు ఎక్కడైనా ఉన్నాయండి, ఆ పక్షులు పిలుపులే లేవండి. ఉదయం లేస్తే కోతలు వచ్చాయండి, ఆ కోత ఎక్కడ కూడా ఇవాళ చూడడానికి కూడా లేదు. కాకి అంతరించిపోయింది, పిచ్చుకలు అంతరించిపోతున్నాయి, ఇతర పక్షులన్నీ కూడా అంతరించిపోతున్నాయండి. మరి ఇవన్నిటి కారణం ఏదంటే కేవలం ఈ పర్యావరణం మొక్కలను మనం పరిరక్షించుకోవాలండి. కేవలం మొక్కలు కొట్టడమే ప్రామాణికంగా తీసుకొని కొన్ని వ్యవహారాలు చేయడం వలన చాలా వరకు నష్టపోయామండి. అందువలన మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలన్న దాని మీద మనం ఉన్నట్టయితే ఇవన్నిటికీ కూడా రుగ్మతలన్నీ పోతాయండి. ఆరోగ్యం ఎంతసేపు ఎలా ఉందండి, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయారండి. పూర్వం అంటే మా పూర్వకాలంలో మా నాయనమ్మ వాళ్ళండి అంబలి ఇచ్చేవారండి, బెల్లంతో ఏమో తోపలు తీసేవారండి. అవన్నీ కూడా ఎంతో పౌష్టికంతో కూడుకున్నవండి. ఇవన్నీ కూడా వాటిని అవి ప్రజెంట్ తరానికి చెప్తుంటే తోప అంటే వాళ్ళు తెలియదండి, అంబలంటే వాళ్ళు తెలియదండి, రాగి మాల్ట్ ఇంగ్లీష్లో మాటలు మాత్రం మాట్లాడతారండి. సో ఈ పరిస్థితులకి ప్రజెంట్ జనరేషన్ వెళ్ళిపోతున్నారండి. కాబట్టి ప్రస్తుత కాలమాన ప్రకారం మన పిల్లలకి మనంగానే మన మనవలకి మనం మన జీవన విధానం విషయం కూడా వాళ్ళకి చెప్పడం ద్వారా ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది అన్నది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయంగా తమకు తెలియజేస్తున్నానండి. సుమన్ టీవీ యాజమాన్యానికి నా ధన్యవాదాలు. ఇలాగ మీరు ఉదయాన్నే వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ప్రజల్లో ఈ అవేర్నెస్ కలుగుతుందని తీసుకెళ్ళడం చాలా శుభాభివందనాలు. మరి ఈ రోజు చలి ఎంత తీవ్రతగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. మరి 60 సంవత్సరాలు మాకు దాటి 60 సంవత్సరాలు దాటిన కూడా వాకింగ్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఈ రోజు షుగర్ బీపీలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ వాకింగ్ చేయడం వల్ల ఒక అరగంట అన్నా చేయడం వల్ల మనసుకి ప్రశాంతత ఉంటది, మనసుకి హాయిగా ఉంటది. ఇది చెయ్యకపోతే ఏదో నీరసంగా ఉన్నట్టు, ఏదో కోల్పోయినట్టు ఉంటాం. ఒక రోజైనా చేయకపోతే వర్షం పడినా సరే గొడుగు పట్టుకుని వచ్చేస్తాం మేము. దీని వల్ల పర్యావరణం ఎక్కడికక్కడ చెట్లు కొట్టడం వల్ల, ఇది మొక్కలు కూడా ఇది చేయడం వల్ల ఇది విఘాతం కలుగుతుంది. ఈ రోజు మరి భావితరాలకు కూడా పర్యావరణ పరిరక్షణ సంరక్షించుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. సుమన్ టీవీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు.